సూపర్ పైకెత్తి కట్టుకున్న కళ్ళలోకి సూపర్ కళ్ళున్న ఇసుకున్న కుంటి చైన సూపర్ గుండెలు వంక ఉన్న దుప్పదమ్ము సూపర్ నిసాన్ని తిప్పుతుంటే నువ్వు సూపరే నీ వేషాలు చూడబోతే ఎంత సూపర్ హాయ్ హలో నమస్తే వణకం ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిల్జిగా గంగ గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గురులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలేదుగా Come on to the banga Just say the right ranga Don't keep chachalika మరి జిల్జిగా అంటే ముందుగా గుర్తొచ్చేది ఏంటి కాలేజ్ మరి ఏ కాలేజ్ లో ఉన్నా అనుకుంటారా నేను చెప్తాను మరి చెప్పాలి కదా మరి ఇది అయితే చెప్తానులే ఏ కాలేజ్ అంటే టీజర్ కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అంటే టీకేఆర్ కాలేజ్ వావ్ సూపర్ పిల్లలు అయితే చాలా సూపర్ ఎనర్జీతో ఉన్నారు పిల్లలు రెడీయా మీ అందరూ సో పిల్లలు అయితే చాలా సూపర్ ఎనర్జీతో ఉన్నారు కాబట్టి ఏం చేస్తున్నావు యాంకరింగ్ చేయడానికి వచ్చా ఫోన్ మాట్లాడవచ్చు మళ్ళీ చేస్తాను ఫోన్ పెట్టాను యాంకరింగ్ చేయాలి ఇక్కడ ఫోన్ మాట్లాడకూడదు సో పిల్లలు అయితే చాలా సూపర్ ఇంకేంటి సారీ ఉదయ్ షూర్ నువ్వు వచ్చి సో మరి ఈ రోజు మన స్టూడెంట్స్ డార్లింగ్ చాలు చేసాం బిస్కెట్ కి క్రీమ్ బిస్కెట్ అవును మరి మీకు మా డార్లింగ్స్ ఉంటారు మాకు వాళ్ళు డార్లింగ్స్ ఉంటారా మీకు ఉంటారు మీకు ఎందుకు ఉంటారు మాకు బోల్డ్ మంది డార్లింగ్స్ ఉన్నారు మరి నాకు సో అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ ఎనర్జీతో ఉన్నారు చాలా సూపర్ గా ఉన్నారు కాబట్టి మరి ఫస్ట్ మనం ఏం చేయాలి భోంచేద్దారా నీకు ఎప్పుడు తిండి కాలేలే భోంచేద్దాం అంటే కూర్చుని పోతారా మరి కూర్చోవా టాస్క్ చేయాలి అర్థమైందా మరి టాస్క్ చేయాలి అంటే పిల్లలందరూ సూపర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి క్రేజీ యాంగిల్స్ ఉన్నాయి ఎలాంటి టాలెంట్స్ ఉన్నాయి తెలుసుకోవాలంటే మనం టాస్క్ చేయాలి ఫస్ట్ టాస్క్ స్టార్ట్ చేయాలంటే సో అమ్మాయిలు అబ్బాయిలు సూపర్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళతో టాస్క్ చేయించాలి అంటే ఫస్ట్ మనం టాస్క్ లోకి వెళ్ళిపోవాలి ఎస్ మరి నా టీం నుంచి ముగ్గురు బ్యూటిఫుల్ అందమైన భామలు గర్ల్స్ సో మరి నా టీం నుంచి ముగ్గురు క్రేజీ బాయ్స్ రెడీగా ఉన్నారు రండి సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ముందు ఏం చేయాలంటే చీటీలు ఇవ్వాలన్నమాట ఓకేనా ఓకే ఓకే మరి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ టాస్క్ కూడా వాళ్ళకి ఇచ్చేసాం కాబట్టి ఎవరెవరికి ఎలాంటి టాస్క్ వచ్చాయి ఏం వచ్చాయి తెలియాలంటే సో మరి ముందు అమ్మాయిలా అబ్బాయిలా మాకు బోల్డ్ అంత టైం ఉంది మాకు ఆబ్వియస్ గా మీ అమ్మాయి చాలా టైం ఉంది కాబట్టి అబ్బో నీ ఆశలు సరే అయితే ఫస్ట్ అయితే ఇప్పుడు నా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు గర్ల్స్ రెడీయా నీ పేరు ఇందు 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 నీకు వచ్చిన టాస్క్ ఏంటి ఇందు సో ఇందుకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే సాంగ్ పాడాలంట రెడీయా ఓకే రెడీ పాడతావా మరి నా పరువంతా నీ చేతిలో నిలబెడతావు కదా ఎందుకు బ్రతిమలాడుకుంటున్నావు పర్లేదులే సరే చూద్దాంలే రెడీయా సరే ఇందు సాంగ్ పాడుతుందంట 3, 2, 1 గో వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసును ముసిరనే ఇది మరి ప్రణయమా హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ నన్నే మరిచనే ఇది బాధో ఏదో కొరికేమో దరికి రాదు ఉరికేమో వదిలిపోదు ఏ వింత పరుగు రాదో నా పయనం మాత్రం పూర్తవదు నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువ లేదు నువ్వు దూరం అయిపోతుంటే విషమనిపించను ఈ నిమిషం వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసును ముసిరనే ఇది మరి ప్రణయమా హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ నన్నే మరిచనే ఇది బాధో ఏదో
పసి వయసులో నాటిన విత్తులు మనకన్నా పెరిగను ఎత్తులు వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసుల ముసిరినే ఇది మరి ప్రణయమా ప్రణయమా. ఎలా ఉంది సాంగ్? ఎలా ఉంది? ఓకే, నాట్ బ్యాడ్. మా అబ్బాయిలు చెప్పారంటే జల్సీ మేమందరూ సూపర్ గా సాంగ్ పాడేస్తారు. జల్సీ అనమాట, అందుకే చెవురింగ్ పెట్టుకోదంటాం. కళ్ళు కూడా స్టైల్ అమ్మా. సో మా టీం నుంచి అమ్మాయిలతో చాలా సూపర్ గా సాంగ్ పాడింది. నెక్స్ట్ నీ టీం నుంచి ఎవరు? నా టీం నుంచి సాయి కృష్ణ వస్తాడు. ఏంటమ్మా నీ టాస్క్ వచ్చింది? డైలాగ్స్ కొట్టాలి. అవునా, చితగొట్టే ఇంకా. సరే, సాయి కృష్ణకి వచ్చిన టాస్క్ ఏంటంటే 4 డైలాగ్ చెప్పాలంట. రెడీయా సాయి కృష్ణ? రెడీ. 3, 2, 1 స్టార్ట్. ఒక్కొక్కని షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు. ఏం చేసుకుంటావు? గిన్నెలు తవ్విస్తా అందరూ. 100 మంది తీసుకొచ్చిందా గిన్నెలు తవ్విస్తాడు అందరితో. హలో, బట్టలు ఉతికిస్తావా? ఏదైనా పెట్టావా? బాగుంది. ఓకే, మరి నెక్స్ట్ డైలాగ్. 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా, కానీ జనాల మధ్యలో ఏం పెంచుకోవాలిరా? నెక్స్ట్, సో థర్డ్ డైలాగ్. వాడిపోతే వీడిపోతే నేను పోతే అమ్మా అంటే వాడిపోతే వీడిపోతే నేను పోతే నా అమ్మ మగడు అంటూ అధికారం ఇవ్వబడితే అప్పలనాయుడు వచ్చిన రౌడీజంతో వచ్చిన గుండయిజంతో వచ్చిన గ్రూపులు కట్టడంతో వచ్చిన పాత కోశంలో బలెత్తుతాయి. అరే మధ్యలో 3 ముచ్చావా? సో ఈ విధంగా మన సిరి టీం వాళ్ళ టాస్క్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి ఇంకో బ్యూటిఫుల్ గర్ల్. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ లావణ్య. లావణ్య, లావణ్య నీకు వచ్చిన టాస్క్ ఏంటి? డాన్స్ చేయాలి. చేస్తావు మరి? చేస్తా. ఓకే, నా పరువు నిలబడతావు కదా? ఏదో ఒకసారి మోహన్ చూడు, అది అందరూ కులుస్తారు. ఓకే, సో ఇప్పుడైతే లావణ్య డాన్స్ చేయబోతుందంట. లావణ్య రెడీయా? 3, 2, 1 గో. సిరీ చూసావా నా టీం ఎంత సూపర్ గా డాన్స్ చేసిందో? తల్లి ఎంత బాగా చేసిందో. నా టీం నుంచి కూడా రెడీగా ఉన్నాడు. నీ పేరు? అశ్వాక్. అశ్వాక్, మరేంటి నీ టాస్క్ చెప్పు. ఫీమేల్ వాయిస్ తో సాంగ్ పాడాలి. ఎప్పుడు మా ఉదయ్ చేస్తాడు అది, నీకు ఈసారి వచ్చింది. ఇప్పుడు అశ్వాక్ వచ్చిన టాస్క్ ఏంటంటే ఫీమేల్ వాయిస్ లో సాంగ్ పాడాలి అంట. మీరు రెడీయా మరి? ఓకే, అశ్వాక్ రెడీయా? అశ్వాక్ వచ్చిన టాస్క్ ఫీమేల్ వాయిస్ లో సాంగ్ పాడాలంట. అంటే మీలాగా ఓకే, రెడీయా మరి? రెడీ. ఓకే, అశ్వాక్ 3, 2, 1 స్టార్ట్. కళ్ళు మూసి తెరిచేలోకి అమ్మాయిలా రై మీలా కాదు. నిలబెట్టు ప్లీజ్ రా. అదే మర్చిపోవా? కంటిన్యూ కంటిన్యూ. ఊరించకే 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 చంపకి. ఓకే, ఈ విధంగా అశ్వాక్ చాలా సూపర్ గా సాంగ్ పాడాడు అమ్మాయిలా. కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి ఇంకో బ్యూటిఫుల్ గర్ల్ దా.
సో విజయ్ దుర్గా నీకు వచ్చిన టాస్క్ ఏంటి? ఇంటర్వ్యూకి వచ్చి జాబ్ కోసం బతిమలాడాలి. ఇంటర్వ్యూకి వచ్చి జాబ్ కోసం బతిమలాడాలి, అంతేనా? ఓకే, సో విజయ్ దుర్గాకి వచ్చిన టాస్క్ ఏంటంటే తన ఇంటర్వ్యూకి వస్తుందంట, జాబ్ కోసం బతిమలాడాలంట. ఓకే, సో నువ్వు రెడీయా? మరి నేను హెచ్ఆర్, అలాగేనా? ఏ గాయ్స్, ఐఎమ్ హెచ్ఆర్. ఓకే, చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. షేర్ మీ కమింగ్. కమ్ కమ్, టేక్ యువర్ సీట్. Okay, Vijay Durga, I have seen your profile. You are very good and you are getting a lot of marks in 10th class also. I am failed 4 times anamata. So mari niku టీ తాగుతారా? మధ్యలో దూరిపోతా పిఏ ఆదల పాడు. I'm interviewing, so what is this మధ్యలో? ఓకే, సరే మరి నీ పేరేమన్నా? విజయ్ దుర్గా. టిఫిన్ చేస్తారా? చేయనమ్మా. Actually I'm interviewing, why you disturbing indecent Instagram photo? సరే విజయ్ దుర్గా, యాక్చువల్లీ నీకు నీ ప్రొఫైల్ చాలా బాగుంది అనమాట. సో జాబ్ ఇస్తే ఏం చేస్తావు? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ సెల్ఫ్. శాలరీ ఇచ్చుకుంటా. శాలరీ ఇస్తావు నాకు? దయచేసి తీసుకుంటా. శాలరీ తీసుకుంటా? జాబ్ ఇస్తే శాలరీ తీసేసుకుంటావా? సరే అయితే నీకు జాబ్ ఇవ్వడం కుదరదు, బయలుదేరు. నెక్స్ట్. ప్లీజ్ ప్లీజ్, నాకు ఈ జాబ్ చాలా అవసరం. ఎందుకు? జాబ్ చేయడానికి. జాబ్ చేయడానికి ఇది ఒక్క జాబ్ కదమ్మా, చాలా జాబ్స్ ఉన్నాయి, పక్కెళ్ళి. ప్లీజ్ ప్లీజ్, ఒక్క రీజన్ చెప్పి నేను నీకు ఎందుకు జాబ్ ఇవ్వాలో? ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది సార్, అందుకే జాబ్ చేసి వాళ్ళని మంచిగా చూసుకోవడానికి. అవునా? జాబ్ కావాలైతే? మా ఫ్యామిలీలో ఎవరు జాబ్ చేసే వాళ్ళు లేరు, నేనే జాబ్ చేసి పోషించాలి వాళ్ళని. పోషించాలా? సరే అయితే ఇలాంటి డైలాగ్ చెప్తే మరి జాబ్ ఇవ్వాలి, కొత్త తప్పదు. తీసుకో, అపాయింటెడ్ పిఏ. ఇప్పుడు రా. సార్ ఇలా ఇస్తారంటే నేను ఎప్పుడో అడుక్కునేదాన్ని కదా. సూపర్. ఈ అమ్మాయికి జాబ్ ఇచ్చే రేపటి నుంచి నీ శాలరీ ఎంత? మొన్నే 8,000 అన్నారు, 10,000 చేస్తా అన్నారు. ఈ అమ్మాయికి 15,000 శాలరీ, నీకెందుకు పిఏ? ఈ అమ్మాయి జాబ్ లేదంటే పెట్టుకోండి. సో మొత్తానికి బాగానే చేసింది, పర్వాలేదు. అంటే మా బాయ్స్ కన్నా కాకపోయినా ఓకే, బెటర్ బాయ్స్. సరే, ఇప్పుడు నీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు, ఏం పీకుతారో చూద్దాం. సరే చూడు, నా టీం నుంచి రెడీగా ఉన్నాడు. నన్ను ఇటు రానన్నా. పేరు? అరవింద్. అరవింద్, ఏమొచ్చింది నీ టాస్క్? డాన్స్ చేయాలి. దా చింపే. సో అరవింద్ కి టాస్క్ డాన్స్ వచ్చింది కాబట్టి అరవింద్ రెడీయా? రెడీ. సరే 3, 2, 1 మ్యూజిక్. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. Let's do kummudu. Instagram profile picture laga bhale mastunari andam mallatiga. Discovery channel lo chasing laga ala pai ki duke ko simham laga. Ammudu let's do kummudu. సో ఆ విధంగా సూపర్ గా టాస్క్ ఫినిష్ అయిపోయి కాబట్టి నా టీం నుంచి అలాగే సిరి టీం నుంచి టాస్క్ చాలా సూపర్ గా ఆడారు, పాడారు, ఎంటర్టైన్ చేశారు. కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మొత్తానికి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు మంచి టాస్క్ తో చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. మరి నెక్స్ట్ ఏంటి అంటే మనం నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోవాలి. వాళ్ళందరితో గేమ్స్ ఆడించాలి అండ్ వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ మనం ఒక వండర్ఫుల్ గేమ్ వచ్చేస్తుంది. మరి ఆ గేమే పరుగు. ఎస్, మరి పరుగు గేమ్ ఆడాలంటే నా టీం నుంచి 4 అమ్మాయిలు కావాలి, సిరి టీం నుంచి 4 అబ్బాయిలు కావాలి. పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 అందమైన భామలు వచ్చేస్తున్నారు, గర్ల్స్. మరి నా టీం నుంచి 4 మునగాళ్ళు. కమ్ ఆన్, వెల్కమ్ బాయ్స్. సో పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు అండ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. కాబట్టి సిరి, గేమ్ ఆడాలి నీకు తెలుసా? తెలీదు, చెప్పవా? చెప్తా. సో బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ 4 డ్రోన్స్ ఉన్నాయన్నమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి పరిగెట్టి అక్కడికి వెళ్ళి ఆ డ్రోన్స్ చుట్టూరా 10 రౌండ్లు వేయాలి. ఎన్ని? 10 రౌండ్లు తిరిగి చుట్టూరా మళ్ళీ పరిగెట్టి మీరు వచ్చేయాలన్నమాట. సో ఎవరైతే త్వరగా వెళ్తారో, త్వరగా రిటర్న్ వచ్చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి
విన్నర్. సూపర్. సో అర్థమైంది కదా, చాలా సింపుల్ కదా. చాలా సింపుల్ గానీ ఎవరు అమ్మాయిలా అబ్బాయిలా? సో ఫస్ట్ అయితే లేడీస్ ఫస్ట్. పరుగు ఆడడానికి ఉదయ్ టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. మరి స్టార్ట్ చేద్దామా? ఓకే 3, 2, 1 గో. Putena kutanta kutena kutala batayi baby Chiki chumbina champagne chumbina taita karangila baby Putena kutanta kutena kutala batayi baby Chiki chumbina champagne chumbina taita karangila baby సో పరుగు గేమ్ ఆడడానికి ఇప్పుడు సిరి టీం నుంచి 4 అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు. రెడీయా బాయ్స్? 3, 2, 1 గో. Putena kutanta kutala batayi baby Chiki chumbina champagne chumbina taita karangila baby Putena kutanta kutala batayi baby Chiki chumbina champagne chumbina taita karangila baby సో పరుగు గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు. కాబట్టి ఎవరు గెలిచారు ఎవరు మిస్ అయ్యారు తెలిసిన టైం వచ్చింది అనమాట. ఎస్ మరి సిరి ఏంటి మా గర్ల్స్ ఎంత టైంలో ఫినిష్ చేశారు అంటే విత్ ఇన్ 30 సెకండ్స్. మరి మా బాయ్స్ ఎంత అంటే 25 సెకండ్స్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ గర్ల్స్. సో జిల్ గారు అమ్మాయిల అబ్బాయిలు చాలా సూపర్ గా ఉన్నారు, చాలా సూపర్ గా ఆడుతున్నారు పాడుతున్నారు. కాబట్టి ఇప్పుడైతే ఒక వండర్ఫుల్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్. బొమ్మలాగా ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట కోరికనై అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పెర్ఫార్మెన్స్? సూపర్ గా ఉంది. కాబట్టి ఎస్ మరి ఇదే ఎనర్జీ తోటి మనం నెక్స్ట్ ఇంకో వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. సో పర్ఫార్మెన్స్ చాలా సూపర్ గా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 2 అమ్మాయిలు అలాగే మన సిరి టీం నుంచి 2 అబ్బాయిలు వచ్చేస్తున్నారు. కాబట్టి ఎస్ మరి నా టీం నుంచి 2 బ్యూటిఫుల్ గర్ల్స్. మరి నా టీం నుంచి బెలూన్ బ్లాస్ట్ ఆడడానికి 2 బాయ్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి అలాగే సిరి టీం నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు. కాబట్టి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. మరి బెలూన్ బ్లాస్ట్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే రెడీగా ఉన్నారు. మరి ఉదయ్ ఈ గేమ్ ఎలా ఆడాలి? ఎస్ బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా, నా చేతిలో కలర్ఫుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ అక్కడ ఒక మ్యాట్ ఉంది అనమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే టీమ్ లో 2 ఉన్నారు కాబట్టి 2లో ఒక పర్సన్ వెళ్ళి ఆ మ్యాట్ మీద నిల్ డౌన్ అయ్యి ఇలా ఒంగుని కూర్చోవాలన్నమాట. సెకండ్ పర్సన్ ఏం చేస్తారంటే బెలూన్ ఇస్తాను, ఇక్కడ నుంచి పరిగెట్టి వెళ్ళి ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ నడుము మీద బెలూన్ పెట్టి ఢా అని బ్లాస్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నుంచి ఎవరైతే వెళ్ళారో వాళ్ళు కూర్చుని పోవాలి, ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు వెనక్కి వచ్చేయాలన్నమాట. సో అలా ఆల్టర్నేట్ గా రొటేట్ అవుతూ వెళ్ళాలన్నమాట. సో ఎవరైతే 60 సెకండ్స్ లో ఎక్కువ నెంబర్ ఆఫ్ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్. సూపర్. సో ఫస్ట్ మరి గేమ్ ఆడడానికి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ రెడీయా? రెడీ. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ఇప్పుడు సిరి టీం నుంచి బాయ్స్ రెడీగా ఉన్నారు. రెడీయా? రెడీ. 3, 2, 1 గో.
టీం నుంచి కూడా రెడీగా ఉన్నారు. మరి రెడీయా? యా ఓకే. 3, 2, 1 గో. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు, పాడారు, ఫినిష్ చేస్తున్నారు. కాబట్టి ఎవరు గెలిచారు ఎవరు బిస్కయ్యారు తెలుసుకోవాలన్నమాట. సో మా గర్ల్స్ ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేశారు అంటే ఎంత 5 బెలూన్స్. మా టీం నుంచి ఎంత అంటే 7 బెలూన్స్. సో ఈ విధంగా బెలూన్ బ్లాస్ట్ గేమ్ చాలా సూపర్ గా ఆడాం, పాడాం, ఫినిష్ చేసినాం. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ గర్ల్స్. ఓకే, మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ చాలా అద్దరగొట్టారు అబ్బాయిలు అమ్మాయిలు. మరి ఇంకొక విన్నింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తారంట. కమ్ ఆన్ లెట్స్ వెల్కమ్. ఎంజాయ్. సో పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది బాయ్స్ అండ్ గర్ల్స్? ఓకే, ఇప్పుడైతే ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా, నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా, జింక పిల్ల పాదాలకు చంకు పుట్టేనమ్మా. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, ఎలా ఉంది పర్ఫార్మెన్స్? సూపర్. చాలా బాగా చేశారు కదా, అందుకే అదే. సరే అయితే, సో ఇంత సూపర్ గా పర్ఫార్మెన్స్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ గేమ్ వచ్చేస్తుంది. మరి ఆ గేమే మెడలో మారా. సో మెడలో మారా గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు, అలాగే సిరి టీం నుంచి ఇద్దరు అబ్బాయిలు కావాలి. కాబట్టి ఫస్ట్ అయితే నా టీం నుంచి ఇద్దరు బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్ మరి మెడలో మారా గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి నా టీం నుంచి కూడా ఉండాలి కదా. సో బాయ్స్ వెల్కమ్. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. సో మెడలో మారా గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు. మరి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్.
ప్రాపర్టీస్ ప్లీజ్. ఏంటిది ఈ మాస్క్ ఏంటి, ఎలా ఆడాలి గేమ్? ఎస్ మరి సిరి, మన ఇద్దరు టీమ్స్ లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే బాయ్స్ అండ్ గర్ల్స్ మీకు మాస్క్ వేస్తాం, మీ చేతికి మాల ఇస్తాం అనమాట, ఇద్దరిని ఆపోజిట్ సైడ్స్ నిలబెడతాం అనమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఆపోజిట్ పార్ట్నర్ ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో కాకపోతే మీకు కళ్ళకి ఏమి కనిపించవు. సో ఎవరైతే తక్కువ టైంలో వాళ్ళ ఆపోజిట్ పార్ట్నర్ ని ఫైండ్ అవుట్ చేసి మెడలో మాల వేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్స్. ఎస్ మరి ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ రెడీయా? కమ్ ఫార్వర్డ్. సో మెడలో మాల గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి ఇద్దరు అబ్బాయిలు రెడీగా ఉన్నారు. రెడీయా? అక్కడ రెడీయా? 3, 2, 1 గో. మెల్లమాల ఆడడానికి ఉదయ్ టీం రెడీగా ఉన్నారు, మరి ఆడించుదామా? ఓకే రెడీయా? రెడీ. 3, 2, 1 గో. మెల్లమాల గేమ్ మా బాయ్స్ చాలా సక్సెస్ఫుల్ గా ఆడారు. మరి మా స్కోర్ ఎంతో తెలుసా? తెలిస్తే షాక్ అవుతావు. ఎంత అంటే 1 minute 50 seconds. 1 minute 50 seconds. దీనికి అంటున్నావు. మా గర్ల్స్ ఎంత టైంలో ఫినిష్ చేశారు అంటే 1 minute 30 seconds. ఓకే మరి మెల్లమాల గేమ్ చాలా సూపర్ గా ఆడారు గర్ల్స్. థ్యాంక్ యూ గర్ల్స్. మీరు బాయ్స్ కదా? థ్యాంక్ యూ బాయ్స్. థ్యాంక్ యూ గర్ల్స్. సో మెల్లమాల గేమ్ అబ్బాయిలు అమ్మాయిలు చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఓడిపోయారు కదా, మీ ఏడుపు మొహాలకి చూడడానికి ఒక విన్నింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్. పాపలకెత్తిన పేరేరో ఏదున్న ఏమున్న నీ చుట్టూ ఎంతున్న అమ్మాయి లేకుంటే బోరేరో అల్లపి అల్లాపి అల్లాపి సోకే చూడబ్బి అల్లపి అల్లాపి చల్లాపి దూకై పోరబ్బి పిల్లన్న ఫిగరన్న పోరన్న పొన్నన్న పిల్లన్న ఫిగరన్న పోరన్న పొన్నన్న పాపలకెత్తిన పేరేరో. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? మరి ఇంత సూపర్ గా అమ్మాయిలు అబ్బాయిలు ఆడుతున్నారు, పాడుతున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇంకొక స్పెషల్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా రోజలకు, నా మాట సిలక పలుకు, నా పువ్వుకు మెరుపు తడుకు, అరే పడని వాడు లేడే నా వలకు, సిగ్గుపడేది సిక్సు కాకు, కన్ను కొట్టేది టెన్నో కాకు.
షాకు అరే లెమన్ టు లెమన్ కాకు రగిలిస్తా రౌండ్ ద క్లాక్ సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఎలా ఉంది బేబీ? చాలా బాగుంది తెలుసా. మరి అది చెప్పింది చెప్పాను. సూపర్ పర్ఫార్మెన్స్ వచ్చేసింది కాబట్టి ఇదే ఉత్సాహంతో ఇదే ఉల్లాసంగా మనం ఇంకొక నెక్స్ట్ వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. కానీ ఈ గేమ్ ఆడాలంటే లక్ ఉండాలి, కిక్ ఉండాలి, దానికి ఒక తెక్ ఉండాలి అనమాట. సో మన నెక్స్ట్ గేమ్ ఏంటంటే సై అంటే సై. మరి సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 అమ్మాయిలు, అలాగే మన సిరి టీం నుంచి 5 అబ్బాయిలు వస్తున్నారు. మరి సై అంటే సై గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. మరి నా టీం నుంచి బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ ద బాయ్స్, కమ్ ఫార్వర్డ్. సో సై అండ్ సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ ఓకే, మరి సై అండ్ సై గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు. మరి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సింది ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ప్లీజ్. సై అండ్ సై గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు. కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. చూసారు ఎంత బాగున్నాయి ప్రాపర్టీస్? తినేస్తావా? వద్దు ఆడడానికి అవి. సరే, సో బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మ్యాట్ ఉంది. మ్యాట్ మీద లాలీపాప్స్, చాక్లెట్స్ అండ్ లెమన్స్ అండ్ బాల్స్ ఉన్నాయి అనమాట. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే, సో టీమ్ లో 5 ఉన్నారు కాబట్టి 5లో ఒక పర్సన్ ఈ బ్లాక్ మ్యాట్ మీద బార్ లో పడుకోవాలన్నమాట. మిగతా 4 పర్సన్స్ ఏం చేస్తారంటే ఆ మ్యాట్ ని 4 వైపులా పట్టుకుని ఎత్తుతారనమాట. అలా ఎత్తుతూ దీని వైపు నుంచి వెళ్ళాలి. అలా వెళ్తూ అక్కడ చాక్లెట్స్, బాల్స్ ని కలెక్ట్ చేసుకుని ఇలా వేసుకోవాలి. ఎలాగా? ఇలా తీసుకుని ఇలా వేసుకోవాలి. సో అలా అక్కడ దాకా వెళ్ళి కలెక్ట్ చేయాలి. వచ్చేటప్పుడు మాత్రం ఏమీ కలెక్ట్ చేయకుండా వెనక్కి రావాలి. అండ్ ఎవరైతే తీసుకెళ్లారు కదా ఆ వదిలేకండి, తెచ్చింది అక్కడి నుంచి. అలాగేనా? సో ఈ విధంగా ఎవరైతే ఎక్కువ చాక్లెట్స్, బాల్స్ అండ్ లెమన్స్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్స్. కాదు, దీనికి చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ లో చెప్తాను. ఓకేనా? మరి ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ రెడీయా? రెడీ. ఓకే, మరి సై అండ్ సై గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ రెడీయా? రెడీ. 3, 2, 1 గో. సో సై అండ్ సై గేమ్ బాయ్స్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు కాబట్టి ఎవరు ఇన్ని చాక్లెట్స్, లెమన్స్, బాల్స్ కలెక్ట్ చేశారో చూద్దాం. ఓకేనా? చూద్దాం. సో లెట్స్ గో ఫర్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34. సో బాయ్స్ అయితే 34 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ లెమన్స్. 1 2 3 4 5 6 6 లెమన్స్. సో బాయ్స్ అయితే 6 లెమన్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ బాల్స్. బాల్స్ అన్ని ఇంటికి పట్టుకెళ్ళారు అనమాట. సో బాల్స్ అయితే 0 అనమాట. సో ఈ విధంగా సిరి టీమ్ స్కోర్ డిసైడ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ నా టీం సత్తా చూపిస్తామంటారు. గర్ల్స్ రెడీయా? సై అంటే సై గేమ్ నుంచి నా వైపు నుంచి 5 అమ్మాయిలు సత్తా చూపించారు. మరి ఉదయ్ టీం నుంచి కూడా మేము కూడా చూపిస్తామని 5 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అమ్మాయిలు రెడీయా? రెడీ. ఓకే, రెడీ. 3 2 1 గో. సో సై అండ్ సై గేమ్ అమ్మాయిలు చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు కాబట్టి ఎవరు ఎన్ని చాక్లెట్స్, లెమన్స్, బాల్స్ కలెక్ట్ చేశారో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28
29, 30, 31, 32, 33, 34 chocolates. 35 chocolates. Super. Better claps. So అమ్మాయిలు అయితే 35 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ లెట్స్ గో ఫర్ లెమన్స్. 1, 2, 3, 4, 5. సో అమ్మాయిలు అయితే 5 లెమన్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ లెట్స్ గో ఫర్ బాల్స్. One and only one ball. సో ఈ విధంగా నా టీమ్ స్కోర్ డిసైడ్ అయింది కాబట్టి సో ఇందులో ట్విస్ట్ ఉందని చెప్పాను కదా. ట్విస్ట్ ఏంటి, ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారని తెలియాలంటే మన ఇద్దరం భోజనం కూర్చున్నాం కదా, లేవాలి పైకి. ఓకే రైట్. సై అంటే సై గేమ్ అబ్బాయిలు అమ్మాయిలు చాలా సూపర్ గా ఆడారు. మరి ట్విస్ట్ ఏదో అన్నావు. ఎస్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ గేమ్ లో చిన్న ట్విస్ట్ ఉందన్నమాట. ఆ ట్విస్ట్ ఏంటి అంటే మన స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళ స్కోర్ మనం డిసైడ్ చేస్తాం. అది ఎలా అన్నమాట. సో నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయన్నమాట. ఒక దాంట్లో 100, ఒక దాంట్లో 50, ఒక దాంట్లో 30 ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ 50 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అనుకోండి, మనం 3 చిట్లో ఒక చిట్ తీస్తాం. అందులో ఏ నెంబర్ అయితే వస్తే ఆ నెంబర్ ఇంటూ వాళ్ళ చిట్ అనమాట. సో అలాగే వాళ్ళకి లెమన్స్ కి అలాగే బాల్స్ కి వాళ్ళ స్కోర్ మనం డిసైడ్ చేస్తాం, మన స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు అనమాట. ఇంట్రెస్టింగ్. ఎస్. సో ఫస్ట్ అయితే సై అండ్ సై గేమ్ లో సిరి టీమ్ వాళ్ళ స్కోర్ మనం డిసైడ్ చేయబోతున్నాం. ఓకేనా బాయ్స్, రెడీయా? రెడీ. సో మరి మా టీమ్ స్కోర్ వీళ్ళు డిసైడ్ చేస్తారంట. మరి ఫస్ట్ ఏంటి చాక్లెట్స్ ఏమైనా బాల్స్? ఎన్ని చాక్లెట్స్? 34 చాక్లెట్స్. సో 34 చాక్లెట్స్ కి మేము తీయబోతున్న చేట్ తీ. ఓకే 34 చాక్లెట్స్ కి 100 వచ్చింది కాబట్టి 34 into 100. నెక్స్ట్ ఏంటి? లెమన్స్. ఎన్ని లెమన్స్? 6. సో 6 లెమన్స్ కాబట్టి 6 లెమన్స్ కి మా వాళ్ళు తీసే స్కోర్. మళ్ళీ మంత్రం చదవాలా? ఓం సరిగ్గా తీయమ్మా. 50. సూపర్. సో 6 లెమన్స్ కి 50 వచ్చింది కాబట్టి 6 into 50. నెక్స్ట్ ఏంటి? బాల్స్ ఎన్ని? 0. ఓ మై గాడ్, 0 బాల్స్. మరి 0 బాల్స్ కి మీరు తీసి చిట్ చేయండి అమ్మా. అయ్యో బాబోయ్ 30 వచ్చిందా? మరి 0 బాల్స్ కి 30 వచ్చింది కాబట్టి 0 into 30 అనమాట. సో ఈ విధంగా సిరి టీమ్ స్కోర్ మేము డిసైడ్ చేసాం కాబట్టి ఇప్పుడు మా టీమ్ స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారంట. సో సై అండ్ సై గేమ్ లో సిరి టీమ్ వాళ్ళ స్కోర్ డిసైడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నా టీమ్ స్కోర్ డిసైడ్ చేయడానికి బాయ్స్ రెడీయా? ఫస్ట్ ఏదమ్మా? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 35. అందులో నువ్వే తిన్నట్టున్నావు. సరే. సో 35 చాక్లెట్స్ కి మీరు తీసే 35 చాక్లెట్స్ కొంచెం చూసి తీయమ్మా. 30. సూపర్. 35 into 30 చాక్లెట్స్. సో 35 చాక్లెట్స్ కి 30 వచ్చింది కాబట్టి 35 into 30. సో నెక్స్ట్ ఏది? లెమన్స్. ఎన్ని లెమన్స్? 5 లెమన్స్. ఇంటి తీసుకెళ్ళి సరిపోతే తీసుకోవాలి. సరే 5 లెమన్స్ కి మీరు తీసే 50. సూపర్. సో 5 లెమన్స్ కి 50 వచ్చింది కాబట్టి 5 into 50. నెక్స్ట్ ఏది? బాల్స్. ఎన్ని? 1. సరే 1 బాల్ కి మీరు తీసే 100. దీనికి ఇచ్చారు 100. చచ్చిపోయానే. సరే 1 బాల్ కి 100 వచ్చింది కాబట్టి 1 into 100 అనమాట. సూపర్. సో ఈ విధంగా సై అండ్ సై గేమ్ లో వాళ్ళ స్కోర్ మేము, మన స్కోర్ వాళ్ళు డిసైడ్ చేశారు కాబట్టి ఫైనల్ స్కోర్స్ ఏంటి, ఎవరు గెలిచారు ఎవరు మిస్ అయ్యారు తెలుసుకోవాలి అంటే మనం ఫైనల్ స్కోర్ లోకి వెళ్లాల్సిందే. కాకపోతే ఫైనల్ స్కోర్ లోకి వెళ్ళాలి అంటే మనం ఒక చిన్న కౌంట్ డౌన్ చేయాలి. లెట్స్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. గట్టిగా క్లాప్స్ చేస్తారు అందరూ. సో సై అండ్ సై గేమ్ మా అమ్మాయిలు చాలా సూపర్ గా ఆడారు అండ్ ఎంత స్కోర్ చేశారు తెలిస్తే మీ అందరూ అద్దరిపోతారు. చెప్పమంటావా? తెలుసు, చెప్పమంటావా? చెప్పు. మా గర్ల్స్ ఎంత స్కోర్ చేశారు అంటే 1400. చూసావా, అద్ది అమ్మాయిలు అద్ది స్కోర్ అంటే. అవునా? నా స్కోర్ ఎంత తెలుసా? తెలదు. 3700. మరి సై అంటే సై గేమ్ సక్సెస్ఫుల్ గా అయిపోయింది.
అటు అబ్బాయిలు ఆడారు ఇటు అమ్మాయిలు ఆడారు. మరి విన్నర్స్ ఎవరు అనుకుంటున్నారు తెలుసు కదా, మన బాయ్స్. ఓకే, మరి బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు సాయి అంటే సాయి గేమ్. మరి మరి ఎవరు గెలిచారు అంటే బాయ్స్ గెలిచారు. కాబట్టి బాయ్స్ అందరికి ఈటీవీ ప్లస్ జిల్ జిల్ జిగా తరపు నుంచి బ్యూటిఫుల్ క్యాప్స్, గట్టిగా క్లాప్స్. సో మొత్తానికి మన బాయ్స్ విన్ అయ్యారు కదా, సో వాళ్ళకి మన ఈటీవీ ప్లస్ తరపు నుంచి క్యాప్స్ గిఫ్ట్ చేస్తున్నాం. మరి ఈ క్యాప్స్ ప్రెజెంట్ చేయడానికి ఎవరు వస్తున్నారో తెలుసా? ఎవరంటే చాలా పెద్ద గెస్ట్, మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఎవరు అనుకున్నారు? ఉదయ్. సో సాయి అండ్ సాయి గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు. కాబట్టి థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ గర్ల్స్. సో సాయి అండ్ సాయి గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు. కాబట్టి థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ గర్ల్స్. సో సిరి పాప, ఈ రోజు గెలిచింది నువ్వా నేనా అనేది కాదు, ఈ రోజు గెలిచింది టీకేఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ. సో చూసారు కదా, జిల్ జిల్ జిగా అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ గా ఆడారు, పాడారు, ఎంటర్టైన్ చేశారు. అండ్ ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ కాలేజ్, వండర్ఫుల్ స్టూడెంట్స్ అండ్ వండర్ఫుల్ ఎపిసోడ్ లో మీ ముందుకు వచ్చేద్దాం. అంటిల్ దెన్, బై బై.